నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బడా ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు. అందంతో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ లాంటి వాళ్ళు. తాజాగా దిల్ రాజు మరో టాలెంటెడ్ హీరోయిన్ తన బ్యానర్లోకి తీసుకురాబోతున్నారు. ఆయన ప్రొడక్షన్లో ఛాన్స్ తెచ్చుకున్నారు అంటే ఆ హీరోయిన్స్కు స్టార్ క్రేజ్ వచ్చినట్లే లెక్క. ఇప్పుడు అదే ఛాన్స్ కన్నడ భామ రుక్మిణి వసంత్ అందుకుందని టాక్. కన్నడలో ఈ మధ్యనే పాపులర్ అవుతున్న రుక్మిణి అక్కడ చేసిన సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది. ఆ సినిమాలో ప్రియా పాత్రలో ఆమె కనబరిచిన అభినయం తెలుగు ఆడియన్స్ ని మాయలో పడేసింది. ఆడియన్స్ లో ఈ బజ్ చూసి మన మేకర్స్ ఆమె వెంట పడుతున్నారు. రవితేజతో పాటు మరో యువ హీరో సినిమాల్లో రుక్మిణి ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఇక రుక్మిణి తెలుగులో బిజీ అవ్వడానికి ముందే దిల్ రాజు ఆమెను 2-3 సినిమాలకు బ్లాక్ చేయాలని చూస్తున్నాడు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ తరహాలో హీరోయిన్ను ఒకేసారి 2-3 సినిమాలకు ఫిక్స్ చేసి రెమ్యునరేషన్ మాట్లాడినట్లు దిల్ రాజు కూడా రుక్మిణి వసంత్ని ఒకేసారి 2 ప్రాజెక్టులకు తీసుకుంటున్నాడట. ఈలోగా ఆమె చేసే సినిమాలు సూపర్ హిట్ అయ్యి క్రేజ్ డబుల్ అయితే తన సినిమాలకు అది ప్లస్ అవుతుందని రాజు మాస్టర్ ప్లాన్. రుక్మిణి వసంత్ ఫీచర్స్ చూస్తుంటే ఖచ్చితంగా కొన్నాళ్ళు టాలీవుడ్ లో పాకా వేసేలా ఉంది. గ్లామర్ విషయంలో చెప్పలేం, కానీ కథానాయిక బలం ఉన్న పాత్రలు అయితే ఆమె పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ప్రస్తుతానికి అనుదీప్ రవితేజ కాంబో సినిమాలో ఆమె హీరోయిన్ గా ఓకే అయిందని చెప్తున్నారు. అయితే అది కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఒకవేళ దిల్ రాజు ముందే ఆమెను తీసుకుంటే మారం ఒకే క్రేజీ కాంబినేషన్ లో రుక్మిణితో సినిమా చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనా రుక్మిణికి టాలీవుడ్ ఒక లక్కీ డీప్ లాగా తగిలిందని చెప్పొచ్చు. మరి రుక్మిణికి తెలుగు సినిమాలు ఏ మేరకు క్రేజ్ తెస్తాయన్నది చూడాలి. తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే అమ్మడి గురించి టాలీవుడ్ లో జరుగుతున్న డిస్కషన్స్ చూస్తుంటే రుక్మిణి గ్రాఫ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.